ఒక గొప్ప సంకల్పంతో 2017 సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టాడు. గొర్రెల పంపిణీ పథకం సంబంధించినటువంటి బడ్జెట్ 11,000 కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందించాడు. 11,000 కోట్లలో సుమారు 5,001 కోటి రూపాయలతోటి ఈ రాష్ట్రంలో మొదటి విడతలో 3,94,000 మంది యాదవ కుర్మ సోదరులకు సుమారు 73,84,000 గొర్రెల యూనిట్లు పంచాలని ఆలోచన చేసి మొదటి విడతలో 73,84,000 గొర్రెల్ని ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరులకి 5,001 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మేము ఇవ్వడం జరిగింది. రెండో విడత సంబంధించి మళ్ళీ ప్రారంభం కాగానే గవర్నమెంట్ రాగానే సుమారు 2 మరియు మొదటి విడతలలో 4,25,000 యూనిట్లు ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరుల కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వం. మొదటి విడతలో 1,25,000 ఇవ్వడం జరిగింది యూనిట్కి, ఒక 20 ఒక పొటేల్కి. కానీ ఆ రోజు ఉన్నటువంటి యాదవ కుర్మ సోదరుల నుంచి వచ్చిన డిమాండ్ తోటి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి తలసాని సూచన మేరకు 1,75,000కు పెంచడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో గొర్రెల యొక్క జనాభా సంఖ్య 2014లో గొర్రెల జనాభా సంఖ్య 1,20,00,000. 2023-22 గణాంకాలు పశు గణాంకాలు కేంద్ర పశు గణాంకాల శాఖ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో గొర్రెల జనాభా 1,90,00,000కు పెరిగింది. దానికి కారణం కేసీఆర్ మానసిక పుత్రిక అయినటువంటి గొర్రెల పంపిణీ పథకం అని చెప్పి సగర్వంగా మేము చెప్పినాం. అదేవిధంగా 2014 పూర్వం ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరుల యొక్క సొసైటీల సంఖ్య చూస్తే 3,669 సంఘాలు మాత్రమే. ఆ సంఘాలలో ఉన్న సభ్యులు 2,25,000 మంది మాత్రమే. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే గొర్రెల యూనిట్ల ప్రారంభమైందో సంఘాల సంఖ్య 8,109కి పెరిగింది. 8,109 సంఘాలలో సభ్యుల సంఖ్య 7,61,893 మంది సభ్యులు. ఎంత పెరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా గొర్రెల పంపిణీ పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభిస్తే ఈ దేశంలోనే మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. ఈ దేశంలోనే తెలంగాణ గొర్రెల జనాభాలో జీవాల జనాభాలో అగ్రగామిగా నిలిచింది అని రేవంత్ రెడ్డి ఈ గుడ్డి సర్కారుకు ఇవాళ నేను పత్రికా మిత్రుల ద్వారా సూచన చేస్తా ఉన్నా. మరి ఇలా కులగాన చేసి జనాభాలో అత్యధికంగా ఉన్నది తేల్చింది నువ్వే. ఎలక్షన్ల సమయంలో గొల్ల కుర్మల ఓట్ల కోసం 2 లక్షల యూనిట్లు ఇస్తానన్నది నువ్వే. మరి ఆ రోజు ఆర్థికంగా సహకరించవైతివి, రాజకీయంగానన్నా సహకరించవని అడుగుతా ఉన్నాం ఇలా మేము. ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో 2018లో మేము 6 యాదవ కుర్మ సోదరులకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చినాం. 5 గెలిచినారు. 5లో ఒకరిని మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఒక అవకాశం ఇచ్చినారు, ఎమ్మెల్సీగా ఒక అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా 3 కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినారు నాతో పాటుగా. అదేవిధంగా ఒక ఉప ఎన్నిక అవకాశం వస్తే హుజురాబాద్లో విద్యార్థి నాయకుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్కి హుజురాబాద్లో అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా కమిషన్ మెంబర్లో 3కి అవకాశం ఇచ్చినారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవులలో 3కి అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా జడ్పీ చైర్మన్లలో 3కి అవకాశం ఇచ్చినారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలను ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ కూడా యాదవ కుర్మ సోదరులు వీసి కాలే. కానీ సామాజిక సమతుల్యాన్ని పాటించాలని, సామాజిక న్యాయం ఎజెండాగా ఈ తెలంగాణ సర్కారు సాగాలని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 100 సంవత్సరాలున్న ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ కూడా యాదవ కుర్మ అవకాశం రాకపోతే ఒక యాదవ సంబంధించిన ప్రొఫెసర్ని ఉస్మానియా వీసి చేయడం జరిగింది. అదేవిధంగా నీమ్స్ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు ఏందో పత్రికా మిత్రులకు తెలుసు. ఎన్నడూ కూడా ఒక డైరెక్టర్ కాలే, మరి నీమ్స్ కూడా ఒక డైరెక్టర్ నియమించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యాదవులకు ఆర్థికంతో పాటుగా రాజకీయ అవకాశాలు ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో మాజీ